ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే తరచూ ఇలా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త పడండి. సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు మనపై చేతబడి చేయించారా అని అనుమానం అయితే చాలామందికి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా దిష్టి తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి, దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసు. మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి. ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదంటే మీ చేతిలో నుంచి పాలు ఒలికిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది. అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇవి శని స్థానాలు. ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదు అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు. కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే ఇంట్లో సకల దేవతలు ఉన్నట్టే అభిప్రాయం. సూర్యాస్తమయం అయినాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో ఉన్న ఉప్పు డబ్బా ఖాళీగా ఎప్పుడూ ఉంచకూడదు. అలా ఉంటే ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి. మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంది. ఇది సూర్యుని శక్తికి సంకేతం. కాబట్టి స్వస్తిక్ గుర్తును మీ ఇంటి తలుపుల మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ పక్కన హోమ్ అని కూడా రాయండి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీ ఇల్లుని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి. స్త్రీలు ఋతు సమయంలో విడిగా చదివే మంత్రాలకి యజ్ఞం నుంచి వచ్చే పొగకి దుష్ట శక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. తులసి మొక్క మరియు వేప చెట్లను మీ ఇంటి ఆవరణంలో తప్పకుండా పెంచుకోవాలి. అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణం, భగవద్గీత వంటి గ్రంథాలను ఉంచుకోవాలి. వీలైనప్పుడు పారాయణం చేస్తే చాలా మంచిది. ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణం కట్టాలని పండితులు చెప్తున్నారు. ఇల్లంతా ప్రసరించేలా ధూపం వేయాలి. బాగా ఎర్రగా ఉన్న నిప్పులను ఒక లోహపు పాత్రలో తీసుకొని వాటిపై ఇంగువను వేయాలి. దాంతో వచ్చే పొగను ఇల్లంతా చూపించాలి. ఇలా చేస్తే దుష్ట శక్తులు ఇంట్లో ఉండవు. సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు. తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారు. పైన వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అడుగు పెట్టలేవు. ఎవరి చెడు చూపు కుటుంబం సభ్యులపై పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.